దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ మధ్యకు రావటానికి దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞుడై ఉన్నాను. ప్రియులారా, నా కొరకు, మా యొక్క కుటుంబం కొరకు, పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని హృదయపూర్వకంగా నమ్ముచూ ఉన్నాను. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి గతంలో ఆదికాండము పూర్తి చేసాము. నిర్గమకాండం మనం ధ్యానిస్తున్నాము. కానీ చాలా ఆటంకాలు వస్తున్నాయి, చేయలేకపోతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. అయితే ఆదికాండం పూర్తిగా అయింది కనుక అందులోని ముఖ్యమైన క్యారెక్టర్స్ కొంత మనం ధ్యానం చేయాలని గతంలో మీతో చెప్పడం జరిగింది. ఆ మాదిరిగానే ఆదాము గురించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. వీళ్ళరా, ఈ దినము అవ్వ గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని వచ్చాను. ముందుగా నేను మీతో పంచుకోవాల్సింది ఏంటంటే, లూకా సువార్త 3:38లో అక్కడ మనం చూసినట్లయితే ఆదాము దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి గతంలో నేను ఆదాము గురించి చెప్పినప్పుడు చిన్న ధ్యానంలో కొద్దిగా ముందు వెనుక జరిగింది. అదేమనగా, నేను ఆదాము గురించి అవ్వ గురించి చెప్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టికలో వారి పేర్లు లేవు కనుక మరి మీ యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా లేదా అని అడగటం జరిగింది. అంటే అక్కడ నా ఉద్దేశం ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని కొంత హెచ్చరిక చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అంత మాత్రాన వారు లిస్టులో పేర్లు లేనంత మాత్రాన వారేమో నరకానికి వెళ్ళిపోయారని కాదు. దయచేసి ఈ యొక్క సవరణ గుర్తు చేసుకోండి. ఎందుకంటే లూకా సువార్తలో మరి భక్తుడైన లూకు చక్కగా వివరించినాడు 3:38లో. ఆయన దేవుని కుమారుడు అని చెప్పబడింది. కాబట్టి మరి అవ్వ కూడా దేవుని కుమార్తె. కాబట్టి ద ఫస్ట్ చిల్డ్రన్స్ ఆఫ్ ద గాడ్ ఆన్ ద ఎర్త్. అండ్ భూమి అనే గ్రహం మీద మొట్టమొదట పిల్లలు మరి దేవునికి ఎవరున్నారంటే ఆదాము, అవ్వలే. కాబట్టి వారి గురించి తప్పుగా అర్థం చేసుకునొద్దని మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ దినము అవ్వ గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశతో మీ మధ్యకు రావటం జరిగింది. కారణం ఏంటంటే, ఈ యొక్క అవ్వ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైనవే ఉన్నాయి. అసలు అవ్వ గురించి మరి లాంగ్ మెసేజ్ ఇవ్వాలని అనుకోవట్లేదు. షార్ట్ మెసేజ్లోనే ముఖ్యమైన విషయాలు మీతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, అవ్వ అన్న మాటకు జీవము అని అర్థం. అలాగే జీవము గల ప్రతివానికి తల్లి అని కూడా అర్థం. తర్వాత వీళ్ళ ఇంగ్లీష్లో ఈవ్ అంటారు. అవ్వనే హవ్వ అని. ఈమె ఆదాము యొక్క భార్య. నేను వివరణలోకి లోతుగా వెళ్ళట్లేదు, ఎందుకంటే సమయం సరిపోదు కనుక అందరికీ తెలిసిన సబ్జెక్టే. కాబట్టి ఆదాము యొక్క భార్యగా మనం ఆమెను చూస్తూ ఉన్నాం. ఆదాము పక్కటెముకలో నుంచి ఆమెను దేవుడే సృజించినట్లుగా మనం చూస్తున్నాము. ఆయనకి సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఆదాము కొరకు అవ్వను చేశాడు, అవ్వ ఆదాముకి సాటి అయిన సహాయంగా చేశాడని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత అక్కడ మనం చూసినప్పుడు 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ గమనించి చూసినట్లయితే అవ్వను ఒక స్త్రీగాను చేసినట్లుగా మనం దేవుడే చేసినట్లుగా చూస్తున్నాం. ఆమె స్త్రీ అనబడ్డది, ఫస్ట్ ఉమెన్. భూప్రపంచం మీద మొట్టమొదటిగా ఉన్న స్త్రీమూర్తి ఎవరంటే అవ్వే, అవ్వ. తర్వాత ఆమె నారి అనబడ్డది. తర్వాత తన యొక్క జీవిత భాగస్వామిగా భార్యగా కూడా 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం.
ఇలాగా తల్లిగా చూస్తూ ఉన్నాం కదండి. అలాగే మరి ఆ, మరి ఈ స్త్రీ జన్మకు కూడా ఆమె కారణభూతురాలు. ఈమె దేవునితో మంచి సహవాసం కలిగిన స్త్రీగా ఉంది. అలాగే మంచి దంపతులుగా మనం చూస్తున్నాము. వారు దేవునితో పవిత్రమైన జీవితం గడిపిన వారుగా చూస్తున్నాము. వీరు అన్యోన్య జీవితము, ఆదర్శ జీవితము గడిపినట్లుగా, ఆదాముతో ఆమె గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే షీఈస్ ద ఫస్ట్ ఉమన్ ఆన్ ద ఎర్త్. అలాగే షీఈస్ ద ఫస్ట్ వైఫ్ ఆన్ ద ఎర్త్. మొట్టమొదటి భార్యగాను, మొట్టమొదటి స్త్రీమూర్తిగాను చూస్తూ ఉన్నాం. అలాగే భూమి మీద మొట్టమొదటిగా తల్లిగా కూడా చూస్తున్నాం. కయీను హేబీళ్ళకు తల్లిగా మనం చూస్తున్నాం. అంతేకాదు భూప్రపంచం మీద ఆమె కంటే అందగత్తులు ఎవరూ లేరని కూడా మనం చెప్పగలం. ఎందుకంటే దేవుడే తన స్వహస్తాలతో ఆమెను చేసాడు. ఆ యొక్క అందాన్ని చూసి మరి ఆదాములో కవిత్వం పెళ్ళి ఊబికింది చూస్తున్నాం. కాబట్టి నేను అనుకోవటం షీఈస్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ ద ఎర్త్. ఆమెకు మరి బ్యూటీ కాంటెస్ట్ అవి ఏమి వర్తించవని కూడా మనం గమనించాలి. తర్వాత ఆమె మొట్టమొదటిగా పాపము చేయక మునుపు ఆమె పవిత్రురాలుగా, సిన్లెస్ ఉమెన్గా మనకి కనబడుతూ ఉంది. అలాగే ప్రియులారా, ఈజ్ ద ఫస్ట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం మొట్టమొదటి చెప్పుకున్నట్లుగా లూకా సువార్త 3:38లో భూప్రపంచం మీద మొట్టమొదటి పిల్లలు ఎవరంటే దేవునికి మరి ఆదాము అవ్వలే. వారికి బాల్యం లేదని కూడా గతంలో మనం చెప్పుకున్నాం. వారికి తల్లిదండ్రులు లేరని కూడా చెప్పుకున్నాం. అయితే తండ్రి అయిన దేవుడే వారికి సమస్తమును తండ్రిగా ఉన్నాడు. తర్వాత షీఈస్ ద మదర్ ఆఫ్ ద ఫిమేల్ చైల్డ్ అని కూడా మనం చెప్పగలం. తర్వాత షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ హూ వాజ్ టెంప్టెడ్ బై ద సర్పంచ్. అంటే సర్పము చేత మొట్టమొదటిగా మరి శోధింపబడిన వ్యక్తిగా ఆమెను మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లరా, ఆదికాండం 2:17లో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అక్కడ ఆదాముకే ఇచ్చాడు, కానీ అవ్వకు కూడా అది ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం గుర్తించగలం. ఎందుకంటే 3వ అధ్యాయంలో ఈ సర్పముతో జరిగిందంతా కూడా చెప్తుంది. అంటే దట్ మైట్ బి షేర్డ్ విత్ హిజ్ వైఫ్. అంటే ఆదాము భార్యతో పంచుకొని ఉంటాడు, భార్యకు కూడా తన సమస్తము తెలుసు. కానీ అక్కడ ఆమె చెప్పడంలో కూడా ఏమైంది, ముట్టకూడదు అని అబద్ధం ఆడిన స్త్రీగా కూడా మనం చూస్తున్నాం. ఫస్ట్ టెంప్టెడ్ ఉమెన్, తర్వాత ఫస్ట్ అబద్ధం ఆడిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళారా, తర్వాత ఆమె మొట్టమొదటిగా తన కుటుంబంలో 3వ వ్యక్తి అయిన సర్పానికి చోటు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తికి ఏమాత్రము చోటు లేదు. కాబట్టి పిల్లరా, పిల్లల తప్ప. కాబట్టి పిల్లరా, 3వ వ్యక్తి కుటుంబంలోకి వస్తే సమస్యలు చెలరేగుతాయి. కాబట్టి అందుకే అంటారు కదా, పొలానికి గట్టు, కులానికి కట్టు, కుటుంబానికి గుట్టు అన్నారు. సహోదరుడు చక్కగా ఇది వివరించాడు. నాకు బాగా హృదయంలో నిలిచిపోయింది. కాబట్టి కుటుంబానికి ఒక గుట్టు ఉండాలి. అన్నీ మరి ఇతరులతో షేర్ చేసుకోకూడదు. అన్ని విషయాలు కూడా ఇతరులతో, మన కుటుంబ విషయాలు షేర్ చేసి ఏది చేయాలో అంతవరకే చెయ్యాలి. అయితే పిల్లరా, మనం గమనించినట్లయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడనే సంగతి అవ్వకి తెలిసి కూడా ఇక్కడ మరి సర్పంతో ఆ వివరాలు చెప్తోంది. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘట్టమని మనం ఎంచి ఆమెతో జ్ఞానంతో కాపురం చెయ్యాలని 1 పేతురు పత్రిక 3:7లో తేటగా రాయబడింది. కాబట్టి స్త్రీ బలహీనమైన ఘట్టమే, భౌతికంగా బలహీనమైనదే,
మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ గట్టిదే. మానసికంగా మంచి పట్టుదల కలిగిన వ్యక్తిగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రియులారా, మనం చూసినట్లయితే ఆదాముని మరి ఎలాగో ఒకలాగా ఒప్పించి, అయ్యో దేవుడు వద్దన్నాడు కదా, ఎందుకు నువ్వు ఇలా తిన్నావు, ఎందుకు ఈ పని చేసావు అని బహుశా అడిగే ఉంటాడు. కానీ అవ్వమేమో ఆయన చేత తినిపించిందని మనం చూస్తున్నాం. మొదటి తిమోతి పత్రికలో మనం ఆ మాట చూస్తాం. 14వ వచనంలో అంటాడు చూడండి అక్కడ, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను అన్నాడు. ఇక్కడ ఇది దేన్ని సూచిస్తుంది గమనించండి. మరియు ఆదాము మోసపరచబడలేదు అన్నాడు. సాతాను చేత ఆయన మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది, అపరాధములో పడిను అన్నాడు. ఇక్కడ ఆదాము అపరాధములో పడిను అని చెప్పలేదు. అంటే ఇక్కడ స్త్రీ యొక్క ప్రోద్బలం ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతే కదా. అక్కడ మనం 3వ అధ్యాయంలో చూసినప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయనకి ఇవ్వగా అతడును తినెను అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ తిమోతి పత్రికలోనే పౌలు తిమోతి తన శిష్యుడికి బోధిస్తూ ఆ వివరణ ఇస్తూ ఉన్నాడు. అక్కడ మరొక మాట చూద్దాం. 11వ వచనంలో స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అన్నాడు. ఇది దేనికి ఆధారంగా ఉందంటే 3వ అధ్యాయము 16వ వచనంలో, నీవు సర్పము చేత మోసగింపబడ్డావు గనుక నీకు పురుషుని మీద వాంఛ కలుగుద్ది, అతడు నిన్ను ఏలును అన్నాడు. గతంలో చూసినట్లయితే ప్రియులారా, అవ్వని ఎలా చేశాడు? సాటి అయిన సహాయంగా చేశాడు. పక్కటెముకలో నుంచి ఎముకను తీసాడు. అంటే మనం కొంత గ్రహించవచ్చు, వారిద్దరూ కూడా ఈక్వల్గా సాటి అయిన సహాయము అన్నమాట. ఒక కాడి మోయాలంటే రెండు కూడా ఈక్వల్ హైట్ ఉండాలి, ఈక్వల్గా అన్ని విషయాల్లో కూడా ఈక్వల్గా ఉండాలి. అప్పుడే కాడిని వారు దున్నగలరు. కాబట్టి ఇక్కడ ఆమె సాటి అయిన సహాయంగానే ఉంది, పక్కటెముకలో నుంచి తీసాడు. కానీ ఆమె ఎప్పుడైతే సర్పం యొక్క మాట విని సర్పానికి లోబడిపోయిందో, ఆ దేవుని యొక్క ఆజ్ఞ ఆదికాండం 2:17లో చెప్పాడు, ఈ మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలములు మీరు తినవద్దు, తిని దినాన తప్పకుండా మీరు చచ్చెదురు అని. యాక్చువల్ అక్కడ చచ్చిపోలేదండి, బ్రతికే ఉన్నారు. అంటే అది దేన్ని సూచిస్తుంది? రెండవ మరణాన్ని సూచిస్తుంది. భౌతిక మరణం మొదటిది, రెండవ మరణం ఏంటి? నరకం. కాబట్టి సూచిస్తుంది. కాబట్టి మీరు చచ్చెదురు అన్నాడు. కానీ దేవుని మహాకృప చేత మరి వారిని ఏదేని తోటలోంచి తప్పించి వారికి కూడా రక్షణ అనుగ్రహించినట్లుగా ఇదే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం మాట చూస్తాం. అంటే ఆదికాండం 3:15లో ఏదైతే చెప్పాడో సర్పానికిను సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తానన్నాడో ఆ యొక్క ఇది ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. ఆ యొక్క శిశువు జన్మించటం వలన రక్షింపబడును అన్నాడు. ఆమె రక్షింపబడును అంటే ఆ శిశువు క్రీస్తు పుట్టబట్టి, క్రీస్తు మరి అవతారం ఎత్తబట్టి, ఆయన రక్షణ కార్యం చేయబట్టి ఆమెకే కాదు మనందరికీ కూడా రక్షణ కలిగింది. అక్కడ ఆయన చెప్పేది రక్షణ గురించి, సాతాన్ని చెదగొట్టినట్లుగా మనం గమనించగలం. కొంతకాలం వరకు ఆ యొక్క సాతాను లేక సర్పము మరి పరిచయం కాకమునుపు, ప్రవేశింపక మునుపు
చాలా పవిత్రమైన జీవితం కలిగి జీవించింది. మంచి దాంపత్యం కలిగిన దంపతులుగా వారు మంచి మాదిరి కలిగిన దంపతులుగా మనకు ఉన్నారు. దేవునితో చల్లపూట సమయాన్న చక్కటి సహవాసం కలిగిన వ్యక్తులుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది సర్పం వచ్చి వాళ్ళని పాడు చేసింది. ఈ దినాల్లో ఏ కుటుంబం అయితే చక్కగా సంతోషంగా ఆనందంగా చక్కటి దాంపత్య జీవితం కలిగి అనేకులకు మంచి మాదిరి కలిగి సంతోష ఆనందాలతో వారు తొలుతూగుతున్నారు. వారిని చూసేసరికి ఆ పక్కనున్న కొంతమందికి అసూయ ద్వేషము కలిగి ఏదో విధంగా వారి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సాతాను గాడు చేసిన పని కూడా అదే. అవ్వంలో ఉన్న మొట్టమొదటి తప్పు ఏంటంటే చెప్పుడు మాటలు విన్నది. దానివలన ఆమె టెంప్ట్ అయ్యింది. ఆమె అబద్ధం ఆడడం జరిగింది. మూడోదిగా చూసినట్లయితే తన భర్త చేత కూడా తినిపించింది అంట. ఒక భక్తుడు చక్కగా చెప్తూ ఉన్నాడు, ఎలా తినిపించింది అంటే, అవ్వా ఇది తినొద్దని దేవుడు చెప్పాడు కదా, మరి తినది మనం చచ్చిపోతాం కదా అంటే ఆవిడ అయితే నేను చచ్చిపోతే పర్వాలేదా, నువ్వు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటావు కదా, నీకు హ్యాపీగా సుఖంగా జీవిస్తావు కదా అని ఉండొచ్చు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అలాగెలాగవుద్ది, ఇంకా భూప్రపంచం మీద స్త్రీలు లేరే అని అంటే, నీకు ఎముకలు ఉన్నాయి కదా, మరొక ఎముకలు తీసి దేవుడు మరలా స్త్రీగా జన్మించి నీకు భారీగా ఇవ్వచ్చు కదా అని ఈ విధంగా ఆయన్ని శోధించి ఉండొచ్చు, లేదంటే ఒప్పించి ఉండొచ్చు, ఒక లాలనగా ఆయన్ని ఒప్పించి ఉండొచ్చు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అది కరెక్ట్ అని నేను చెప్పలేను, కానీ జస్ట్ ఊహ అంటే ఒక ఆలోచన, ఒక తలంపు. ఏ విధంగా చేతనైనా స్త్రీలు మరి ఎముకతో చేయబడ్డారు కాబట్టి మరి మంచి గట్టి మనస్సు, గట్టి ఆత్మీయత కలిగిన వ్యక్తులే అయితే కొంత శారీరకంగా బలహీనులని కూడా మొదటి పేతురు పత్రికలో మనం చూసుకున్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం చూసుకున్నట్లుగా మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లు అక్కడ 14వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడు, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడినది అపరాధంలో పడిను అని తేటగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ కొంత విధంగా ఆదాంకి మోసపుచ్చలేదు అని చెప్తున్నాడు, అపరాధంలో పడలేదు, స్త్రీయే పడింది అన్న కారణాన 16వ వచనంలో ఆదికాండం 3:16లో ఆ యొక్క ఈక్వాలిటీ పోయి ఇప్పుడు అధికారం అంతా కూడా ఆదాంకి ఇచ్చాడు. ఇది వరకు ఈక్వల్గా ఉండేవారు, ఇప్పుడు అతడు నిన్ను ఏలుబడి ఎవరికి ఇచ్చాడు, పురుషుడికే ఇచ్చాడు. అదిని బేస్ చేసుకొని పౌలు ఇక్కడ తిమోతితో చెప్తూ మొదటి తిమోతి 2లో చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో అంటాడు, స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అంటున్నాడు. సెలవీయను అని పౌలు ఎలా చెప్తాడు, పరిశుద్ధాత్మ చేత రాయబడ్డది కదా. సో అన్లెస్ he was led by the Holy Spirit, he could not speak like that. ఎందుకంటే దైవభక్తి కలిగిన వాడు కదా, దేవుని భయం కలిగినటువంటి వాడు కదా. చావైతే మేలు అంటాడు, బ్రతుకుటి క్రీస్తు అంటాడు. అటువంటి వ్యక్తి మాట పలికాడంటే ఆయన లేఖనాలు తెలియకన్నాడా? కాబట్టి ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, గమనించండి. స్త్రీ మౌనంగా ఎందుకంటే ఆమె బలహీనమైన ఘట్టము కాబట్టి తొందరగా ఆమె మోసపోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆమె కొంతమంది అంటారు కొరింథీ సంఘాన్ని బట్టి రాశాను, ఇక్కడ తిమోతికి రాస్తూ ఉన్నాడు పౌలు. కొరింథీ సంఘానికి చెందింది కాబట్టి కొరింథీ సంఘం ఆ పుస్తకం మనకు వర్తించదా ఏంటి? అలా మనకి నప్పందన్ని పుస్తకాలు తీసేస్తామా ఏంటి? కాదు కదా. వాక్యాన్ని గౌరవించాలి కదా, వాక్య క్రమాన్ని నేర్చుకోవాలి కదా, దేవుడిచ్చిన ఒక ఆర్డర్, దాన్ని మనం ఫాలో అవ్వాలి కదా. మన ఇష్టం కాదు కదా, మనం కొనబడిన వారు కదా క్రీస్తు రక్తం చేత. ఆయన చెప్పింది మనం చెయ్యాలి తప్ప మన ఇష్టానుసారంగా కాదు కదా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ గాడ్
and his order and obey to his perpetual plan of salvation. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి ఆ ప్రణాళిక విషయంలో ఆయనకి మన విధేయులై ఉండాలి కానీ ఎదిరించకూడదు. మరొక మాట చెప్తూ ఉన్నాడు 12వ వచనంలో, 13వ వచనంలో, మొదట ఆదాము తర్వాత అవ్వ నిర్మించిరి కారా అంటున్నాడు. ఈ వచనంలో మనం గమనించవలసిందంటే మొట్టమొదట ఆదాముని చేశాడు, ఆదాము కొరకు అవ్వను చేశాడు, అవ్వ కొరకు ఆదాముని చెయ్యలే. సో ద క్రియేషన్ ఆర్డర్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే షీ హ్యాస్ టు ఒబే టు ద యాడమ్ అని నా ఉద్దేశం. సుమా అండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు, కోపించొద్దు. మరొక మాట చూడండి అక్కడ, మొదటి కొరింథీ పత్రిక 11:8-9 చూసినట్లయితే స్త్రీ పురుషుని నుండి కలిగినది కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు అని చాలా తేటగా చెప్తూ ఉన్నాడు కదండి. చక్కగా చెప్పాడు కదండి. 8వ వచనంలో స్త్రీ పురుషుని నుండి కలిగినది కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు కదా. తర్వాత 9వ వచనంలో స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడినది, ఆదాము స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. దిస్ ఈజ్ కాల్డ్ క్రియేషన్ ఆర్డర్. క్రియేషన్ ఆర్డర్, దేవుడు సృష్టించిన సృష్టి క్రమానికి మనం విధేయులం కావద్దా? దయించండి. ఈ దినాల్లో ఫెమినిజం పెరిగిపోయింది, మంచిదే, అన్నిట్లో చక్కగా ఈక్వల్గా ఉండొచ్చు. ఎందుకంటే మనం గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ భేదం లేదు అన్నాడు. అంటే అక్కడికి అర్థం ఏంటి? రక్షణ నిమిత్తం చెప్తూ ఉన్నాడు. పైన మీరు చూసినట్లయితే బాప్తిసం క్రీస్తుని నమ్మిన వారు ప్రతి ఒక్క బాప్తిసం క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటూ ఉన్నాడు. అక్కడ రక్షణ గురించి చెప్తున్నాడు. సమానులు అంటే అన్నిటిలో సమానం అని కాదు, రక్షణ విషయంలోనూ విశ్వాసం విషయంలోనూ మరి కృపావరాల విషయంలో వారు సమానులు. ఎవరికి ఏది ఇచ్చాడో అదే వాడాలి తప్ప ఏది పడితే అది మనం వాడకూడదు. మనకి ఇచ్చిన కృపావరాన్ని మనం దాన్ని సాధన చేస్తూ మనం ముందుకు సాగిపోవాలి, ఫలింపబడాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి మరొక మాట మనం చూసినట్లయితే ఈ యొక్క అవ్వమ్మ చేసిన చిన్న పొరపాటు ఆజ్ఞ అతిక్రమించింది. అసలు ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు కదా. మొదటి యోహాను పత్రిక 3:3లో ఆ మాట ఉంది కదండి. 3:15 అనుకుంటాను ఆ వచనంలో ఉంది. కాబట్టి వీళ్ళరా 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడు. కాబట్టి పిల్లరా మనం గమనించవలసింది ఏంటంటే మరొక విషయం, ఆమె చేసిన చిన్న పొరపాటు వలన ఎంత నష్టం కలిగింది చూడండి. తన యొక్క ఈక్వాలిటీని తగ్గించుకుంది, ఇప్పుడు ఆదాము యొక్క ఏలుబడిలోకి వచ్చాడు. కాబట్టి సంఘాలలో కూడా పురుషులే మరి పెద్దలుగా ఉండటం అనేది మనం 12 మంది అపోస్తులు చూడండి, అలాగే 12 గోత్రాలు చూడండి, ఎక్కడ స్త్రీలు లేరు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎంచమన్నాడు. తర్వాత మరొక మాట ఏంటంటే ఆమెకు ప్రసవ వేదన అధికమయ్యింది అంటాడు. ఎందుకంటే ప్రసవ వేదన అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్, కానీ ఇప్పుడు తను పాపం చేయటం వలన అది ఇంక్రీజ్ అయ్యింది, భరించలేనంతగా అయిపోయింది. అందుకే ఈ మధ్య సిజరీన్స్ చేసి పిల్లల్ని తీస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా మనం చూసినట్లయితే అవ్వమ్మ చాలా మంచిది. ప్రారంభంలో సాతాను చెప్పుడు మాటలు విని ఆమె పాపంలో పడిపోయింది. ఆ పాపం తాలూకా ఆ పరిణామసానం ఎంత ఘోరంగా ఉన్నదో చూడండి. తన యొక్క స్థితి నుంచి తగ్గింపబడ్డది. రెండోది, భర్తకి లోబడవలసి వచ్చింది. సంఘంలో ఆమె మౌనంగా ఉండాలని పౌలు మరీ తేటగా చెప్తున్నాడు. నేను సెలవివ్వను మాట్లాడుటకు అంటూ ఉన్నాడు. కాబట్టి పౌలు మాటలు మనం కాదని ఎలా చెప్పగలం చెప్పండి.
ఆ కాలానికే సంబంధిస్తుందంటే ఈ బైబిల్ అన్ని కాలాలకి సరిపోయేది. ఆ కాలానికి కాదండి, ఈ కాలానికి కానీ రాబోతున్న తరానికి కూడా బైబిల్ మనకి వర్తిస్తుంది. అందుకు సహాయకరంగా మన కొరింథీ పత్రిక తీసేద్దామా అంటే కాదు. అలాగే రోమాపత్రిక తీసేద్దామా అంటే కాదు. అసలు ఈ పత్రికలు కానీ బైబిలు సదాకాలము ఉండేది. ఇందులో మార్పు లేదు. ఒక పుల్లైనను ఒక ఉత్తైనను దాన్ని కలపకూడదు అని చెప్తూ ఉన్నాడు. అలాగే రోమపత్రిక 15:4లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. ఏలి అనగా ఓర్పు వలనను లేఖనముల వలననే ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి అన్నాడు. మనకి ఏంటంటే బోధ కలుగుట కొరకు రాయబడ్డది. ఎలా తీసివేస్తాం మనం? కొరింథీ పత్రిక మనకు కాదు, ఆ రోజుల్లో ఆ ప్రజలకి అంటే మరి ఎందుకు ఇది మనకి కొరింథీ పత్రిక ఎందుకు ఉంచాలి? తీసేయవచ్చు కదా. తప్పు పొరపాటును కూడా అలాగ ఆలోచించకండి. అది కరెక్ట్ కాదు. బైబిల్ ఇది ఇప్పటికీ శాశ్వతమైనది. ఇది ప్రభు రాకడ పర్యంతము కూడా అది ఉపయోగపడేది. కాబట్టి ఆ కాలానికి సంబంధించి మనకు వర్తించదు అని అన్నది సరైనది కాదని నా ఉద్దేశం. దయచేసి తప్పుగా అనుకోకండి. అలాగే మనం చూసినట్లయితే కొరింథీ పత్రికలో కూడా ఒక మాట అంటూ ఉన్నాడు. 15 కాదు 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఈ సంగతులు అన్నాడు. ఏ సంగతులు? కొరింథీ సంఘానికి రాస్తూ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను అంటున్నాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడింది. నీకు బుద్ధి కావాలంటే ఇది రాయబడి ఉంది అంటున్నాడు. బోధ కలగాలంటే రాయబడి ఉంది అంటాడు. కాబట్టి నువ్వు దీన్ని ఎలాగా కాదని నువ్వు అనగలవు? నీ సొంతంగా నువ్వు చేయటానికి వీలు లేదు. దైవ చిత్తానుసారంగా మనం జీవించాలి, కానీ మన చిత్తం కాదు, మన తలంపులు కాదు, ఎవరినో చూసి మనం కాపీ కొట్టడం కాదు. వాక్యం ఏం చెప్తుంది అనేది మనకు ప్రాముఖ్యమైనది. ఈ అవ్వమ్మ తప్పు చేయటం వల్ల ఇదంతా కలిగింది. ఆమె చేసిన తప్పిదాన్ని బట్టి కదా ఇప్పుడు మరణం అందరికీ సంప్రాప్తమైంది అంటున్నాడు కదా. రోమపత్రిక 5:12 అంటాడు, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. అంటే ఈ పాప నైజంలో ఉంది. ఆదాము అవ్వల నుంచి మనం సంపాదించింది ఏంటంటే పాప నైజం. వాట్ ఎ సాడ్ ఇట్ ఈస్. ప్లీజ్ థింక్ ఇట్. ఆలోచించే, మన ఆలోచన కాదు, వాక్యం ఏం చెప్తుంది? దేవునికి ప్రథమపీఠం వేయాలి. ఆయన మాటే మనకి వాస్తవం. వాక్యమే మనకి ఆధారం, వాక్యమే మనకి గీటరాయి. కాబట్టి పిల్లలు ఇలాగ అంటున్నానని మీరు ఏమనుకోవద్దు. దయచేసి దేవుడిచ్చిన మాట. అలాగే 11వ అధ్యాయంలో కూడా అంటాడు, స్త్రీ సంఘంలో మాట్లాడడానికి నేను సెలవు ఇవ్వను అన్నాడు. క్లియర్గా ఇచ్చాడు. ఎందుకు పౌలు చెప్తూ ఉన్నాడు? ఆలోచించండి. కానీ స్త్రీని దేవుడు గౌరవించాడు యేసు ప్రభు వారు. సమరయ స్త్రీ విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో అయితే స్త్రీల మధ్య వాడబడచ్చు. స్త్రీలు కూడికలు పెట్టుకోవచ్చు. యవ్వన స్త్రీలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలా కాపురం చేయాలి, ఎలా భర్తతో ఉండాలి, ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలని అనుభవజ్ఞులైన స్త్రీలు చెప్పొచ్చు. తీతు పత్రికలో చక్కగా రాయబడి ఉంది కదా. కాబట్టి స్త్రీలకి లేదు, వాళ్ళు ప్రథమ స్థానం అంటే కాదు, కానీ అన్నిటిలో వాళ్ళకి రక్షణలో వాళ్ళకి పాలు ఉంది, వరాల్లో పాలు ఉంది, అలాగే సంఘ పరిచర్యలో వాళ్ళకి పాలు ఉంది. వాళ్ళు పరిచర్య చేయకపోతే మరి సేవకులు ఎలాగా జీవించగలరు, ఎలాగా సేవలో సాగగలరు? మరి అకుల ప్రిస్కిలాలు ఎంత సేవ చేశారు?
రోమాపత్రి 16వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, సహోదరులు ఎంతగా పౌలుకి సహకరించారో గమనించండి. వాళ్ళు తగుదునమ్మా అని ప్రతి దాంట్లోనే పౌలుతో పోటీ పడలేదుగా, సహకరించారు. యూ హ్యావ్ టు కోఆపరేట్ అంతే. డు నాట్ గో ఫర్ ఆర్గ్యుమెంట్. కాబట్టి పిల్లరా, ఇదిగో ముగిస్తున్నాను, సమయం లేదు కనుక. చాలా ముఖ్యమైన విషయాలు, అమూల్యమైన సత్యాలు చాలా ఉన్నాయి. పిల్లరా, సమయం లేదు కనుక చాలా తక్కువలో చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. పొరపాట్లు ఉంటే దయతో మన్నించండి. దేవదూతుల వల్లే ఉండాలని ఆమెకి ఆ కోరిక కలగడం చాలా పొరపాటు వచ్చిందండి. ఎప్పుడైతే ఈ యొక్క సాతాను సర్పం మరి చెప్పిందో దేవదూతల్లో ఉండాలని ఆశపడ్డదండి. నేత్రాస, శరీరాస, జీవకుడంబము దేవుని వలన పుట్టింది కాదు. కాబట్టి వీళ్ళారా, చాలామంది నేత్రాశకి, ఆ కంటికి బాగా ఉన్నాడు, కంటికి బాగా ఉన్నదే అయ్యో అని పడిపోయి తర్వాత నెత్తి నూరు బాదుకుంటున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులకి పుత్రశోకం కలిగిస్తూ ఉన్నారు. జాగ్రత్త, మెరిసేదంతా మేలిమి కాదు, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని చెప్పారు. కాబట్టి బీ కేర్ఫుల్ మై డియర్ చిల్డ్రన్. తర్వాత అదంట యాకోబు అందుకే అనుభవపూర్వకంగా రాశాడు. 1:14 ఏమంటాడంట, దురాశ చేతట మరులు కొల్పబడ్డాడు. అంటే నీకు దురాశ కలిగిద్ది, నిన్ను మరులు కొల్పబడి ఏ రీతిగా నిన్ను ఆ రీతిగా ఏది కావాలంటే అది కొనిచ్చి, ఏదంటే అది ఇచ్చి మెల్లిగా మరులు కొల్పబడాను. ఊరకనే రాయలేదండి వాక్యాలు, బైబిల్ వాక్యాలు, సత్యాలు, ముత్యాలు. నువ్వు వారిని అనుసరిస్తే నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది. అనేకులకు మేలు చేసేదానిగా ఉంటావు, మేలు చేసేవాడిగా ఉంటావు, మాదిరి చూపేవాడిగా ఉంటావు. కాబట్టి ఏమిటంటే నీకు ఎప్పుడైతే నీకు హృదయంలో దురాశ కలిగిందో ఆ దురాశ మరులు కొల్పబడి పాపమునకు ఈడుస్తుంది. పాపము పరిపక్వమే మరణాన్ని ఇస్తుంది. అవును, మరులు కొల్పబడి పాపానికి ఈడ్చి ఆ పాపము క్షణభంగురమైన ఆ యొక్క సుఖ సంతోషాల కొరకు పాపంలో పడిపోయి ఆఖరికి ఊరేసుకొని తర్వాత పైనుంచి 5 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగ్స్ పడి సూసైడ్ చేసుకునే వాళ్ళని ఎంతమంది మనం చూడట్లేదు న్యూస్లో. నువ్వు ఇలా కాకుండా నీ తల్లిదండ్రులను గౌరవించి నీ దేవునికి మహిమకరంగా జీవించినట్లయితే నీ జీవితం ఎంతమందికి దేవునికరంగా ఉంటుంది, ఎంతమందికి మాదిరిగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆలోచించు. అవ్వమ్మ చిన్న టెంప్ట్ అయిందంతే, అంతవరకు కంటికి ఇంపుగా కనబడలేదు, ఇప్పుడు కంటికి ఇంపుగా. అదే మరులు కొల్పబడడం అంటే. అక్కడ అబద్ధం ఆడింది, దేవుడు ముట్టకూడదు అన్నాడు అంది, దేవుడా చెప్పలే. పిల్లరా, మన ప్రభువు చాలా దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు. ఆఖరికి అవ్వమ్మ చివరి మాటలు ఏంటంటే 4వ అధ్యాయం మొదట్లో అంటది, యెహోవా దయ వల్ల నేను ఒక మనుష్యుని సంపాదించుకుంటుని అన్నది. అంటే తన చేసిన పొరపాటు దేవుని దగ్గర ఒప్పుకుందండి, కప్పుకోలేదు, ఒప్పుకుంది, విడిచిపెట్టింది అండి. అది గొప్ప సంగతి. నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత పాపంలో పడిపోయినా, ఎంత శోకంలో పడిపోయినా దేవుని పాదాల దగ్గరికి వచ్చి నువ్వు కన్నీరు గార్చి నీ తప్పు నువ్వు ఒప్పుకొని క్షమాపణ కోరి మారు మనస్సు పొందినట్లయితే దేవుడు హక్కును చేర్చుకొని నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు, చక్కటి బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. అలాగే ఆమె ఎప్పుడైతే మారు మనసు కలిగి దేవుని అన్నారు, ఏమన్నాడు, దేవుని దయ వలన, అప్పుడు దయ కోరుకుంది. దేవుని యొక్క మెర్సీ, దేవుని యొక్క గ్రేస్ ఆమెకి ఏంటంటే ఒక మనుష్యుని సంపాదించుకొని, ఆ మాటలు అంతా సంపాదించుకోవడం అంటే ఊరకనే వచ్చేది కాదు. అంటే ఎంతగా కన్నీరు గార్చిందో, ఎంతగా బాధపడ్డాదో, ఎంత ప్రార్థన చేసిందో, ఎంత పశ్చాత్తాపడిందో అంత కూడా మనకి అది రాదు. సంపాదించుకున్న మాటలో ఇట్స్ ఎర్న్డ్ కదండి.
ఇట్స్ ఎర్న్డ్, ఇట్స్ నాట్ ఎ గిఫ్ట్. ఆ దయ వలన నేను పొంది తిని అన్న సంపాదించుకొని, ఆ సంపాదించుకొనుట అన్నది ఎంత ఇంపార్టెంట్ అయిన పాయింట్ మీరు గమనించండి. కాబట్టి పిల్లారా, ఎంతటి పాపనైనా దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ కోరుతావో, మారు మనసు పొందుతావో, నిన్ను దేవుడు క్షమిస్తాడు, దీవిస్తాడు, అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఎలా చేశాడు, ఆ రీతిగా నిన్ను హక్కును చేర్చుకుంటాడు. నీ మెడ మీద పడి నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. తన బిడ్డ తన పరివారంతో ఆయన చక్కటి విందు ఏర్పాటు చేస్తాడు. ఓ బిడ్డ, తప్పిపోయావా? దారి తొలగిపోయావా? ఇకనైనా తెలుసుకో, సత్యం తెలుసుకో, దేవునికి లోబడు. హక్కుల కొరకు, వాటి కొరకు పోరాడి ఓడిపోతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుడిచ్చిన స్థానంలోనే ఉండు. దేవుడు నీకు ఏది అనుగ్రహించాడో అది పాటించు, లోబడు. ఆ దేవుని యొక్క సృష్టి క్రమానికి లోబడు. దేవుడిచ్చిన వాక్యానికి లోబడు. వాక్య సత్యాన్ని తెలుసుకో. మనసారా కోరుకుంటున్నాను. దయతో ఏమనుకోవద్దు. మీరు బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలని మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను చెప్తున్నాను. వాస్తవానికి ఆరోగ్యం బాగులేదు, కొంత నీరసంగా ఉన్నా దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి నేను మీ మధ్యకి వచ్చి ఈ మాట చెప్పాలండి. ఆయన బిడ్డలము కనుక ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు కనుక ఆయన చెప్పింది మనం ఎంత బాగోకపోయినా, ఎంత దీనిగా ఉన్న ఆయన పని చేయటంలో ఉన్న సంతోషం, ఆనందం, ఆరోగ్యం మరి ఇంకెందులోనే ఉండదండి. ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను ఈ మాట మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. గలతీ సంఘం 3:27లో కూడా 28లో కూడా చూశాను. అది రక్షణ గురించి చెప్పారు తప్ప అందరూ సమానమని ఆ మాటను తీసుకొని చెప్తూ ఉన్నారు చాలామంది. క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. ఇందులో అన్నాడు, ఎందులోనూ బాప్తిసం తీసుకోవడంలో. తప్పుగా అర్థం చేసుకోకండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తును మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎందుకు? బాప్తిసం తీసుకోవటంలో ఉన్న సంగతి మర్చిపోకండి అమ్మా. ఏదో సామాన్లు అన్నారంటే పూర్తిగా బైబిల్ చదవరు. ఈ దినాల్లో అసలు బైబిల్ చదవట్లేదండి. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు. ఒక్క దినమైనా, ఒక్క పూటైనా బైబిల్ తీసి చదవండి అమ్మా, బైబిల్ నేర్చుకోండి అమ్మా. ఎవరేది చెప్తే అది నమ్మికండి అమ్మా. వాక్య సత్యాన్ని తెలుసుకోండి అమ్మా. దయచేసి ఇలాగ అంటున్నాను ఏమి అనుకోదు. దయచేసి బైబిల్ చదవండి, బైబిల్ నేర్చుకోండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు లోతైన విషయాలు తెలియజేస్తాడు. మీ జీవితాలు ఫలభరితంగా ఉంచుతాడు, దేవునికి మహిమకరంగా ఉంచుతాడు. పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి, పరిశుద్ధాత్మకు విధేయత చూపించండి. ఆయన సత్యములోకి నడిపిస్తాడు, పాపం అంటే ఏదో తెలియజేస్తాడు. కాబట్టి ప్రియ బిడ్డ, ప్రియ సహోదరుడా, సహోదరి, అవ్వమ్మ చివరికి దేవుని యొక్క కృప పొందుకుంది. ఒక మనుష్యుని సంపాదించుకుని తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. అందుకే వారు దేవుని బిడ్డలు అని చెప్పబడ్డారు. నువ్వు కూడా దేవుని బిడ్డవేనా? దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు దేవునికి మహిమకరంగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. రాకడ సమీపంగా ఉంది కాబట్టి సిద్ధపాటు చాలా అవసరం మనకి. కాబట్టి మనం సిద్ధపడదాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మన జీవితకాలం అంతా పౌలు చెప్పినట్లుగా చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కొరకు జీవిద్దాం. క్రీస్తు మహిమ. ఎంతోమంది యేసుక్రీస్తు కొరకు కొన్ని ప్రాంతాల్లో ఎంతోమంది చనిపోతున్నారు, ప్రాణాలు అప్పగిస్తున్నారు. మనం ఈరోజు ఇలాగున్నామంటే అది కేవలము దేవుని కృప. వారికంటే మనం గొప్పవాళ్ళం కాదు, వారికంటే నీతిమంతులం కాదు. కనుక జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించండి. బీ ఏ థ్యాంక్ఫుల్ హార్ట్ టువర్డ్స్ ద లార్డ్ అవర్ గాడ్, అవర్ క్రియేటర్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.